చందమామ కథలు. స్త్రీ సహాయం. పూర్వం వర్ధమానుడనే రాజు మంజరి అనే రాకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. మంజరి చాలా చక్కనిది కావటం చేత అస్తమానము ఆమెతోనే సుఖాలలో మునిగి తేలుతూ రాజకార్యాలు కూడా చూడడం మానేశాడు. ఇలా 5 ఏళ్లు గడిచాయి. మంత్రులు మొదలుగా గల వారికి 2 విధాల బాధ కలిగింది. ఒక సంగతి, రాజుగారు రాజ్యభారం ఏమాత్రమూ మీద వేసుకోవడం లేదు. రెండో సంగతి, 5 ఏళ్లుగా కాపురం చేస్తున్న మంజరి గర్భవతి కాలేదు. రాజ్యం దృష్ట్యా ఈ 2 చెడ్డవే. జ్యోతిష్కులు మంజరి జాతకం చూసి ఆమెకు సంతాన ప్రాప్తి లేదని చెప్పారు. మంత్రులు మంజరితో రహస్యంగా ఈ మాట చెప్పగా తనకు ఆ సంగతి చిన్నతనంలోనే తెలిసినని, సింహాసనానికి వారసులుండడం అవసరం గనుక తన భర్త మరొక భార్యను పెళ్లాడేట్టు చూస్తానని మంజరి వాళ్లకు చెప్పింది. అయితే రాజు మంజరి సలహా వినలేదు. నేను మరొక భార్యను చేసుకుంటే మీ ఇద్దరి మధ్య సవతి పోరు ఏర్పడుతుంది. అది నేను సహించలేను. పిల్లలు లేరన్న బెంగ నాకేమీ లేదు. యోగ్యుడైన వాడిని చూసి దత్తత చేసుకుంటే దేశానికి యువరాజు అంటూ ఏర్పడతాడు అన్నాడు రాజు. నేను నా సవతిని సొంత చెల్లెలల్లే చూసుకుంటాను, నా మాట నమ్మండి అన్నది మంజరి. నిన్న సవతి సొంత అక్కలాగా చూసుకుంటుందని ఏమిటి? నువ్వు బతికుండగా నేను మరొక భార్యను చేసుకోవడం కల్లా అన్నాడు రాజు. భార్య లోకంగా రాజు కాలం గడుపుతూ ఉండడం చూసి సేనాపతికి దుర్బుద్ధి పుట్టింది. ప్రజలకు రాజుకు ఎలాంటి సంబంధమూ లేదు. ప్రజల విశ్వాసానికి పాత్రుడైన యువరాజు కూడా లేడు. ఈ పరిస్థితిలో తాను రాజును పడదోస్తే రాజుకు సహాయం చేసేవారెవరూ ఉండరు. అందుచేత అతను రాజు కొలువులో ఉండే పెద్ద ఉద్యోగస్తులను మంచి చేసుకుని తన సైనికులతో రాజభవనాన్ని ముట్టడించాడు. రాజధాని అంతా రాత్రికి రాత్రే అల్లకల్లోలమైంది. రాజుగారి అంగరక్షకులు, నౌకర్లు హతులయ్యారు. సేనాధిపతికి అంతరింగుడల్లే నటిస్తూ వచ్చిన ఒక ఉద్యోగి రాజును మాత్రం ప్రాణాలతో బయటపడేసి తన రాజ్యం అవతల ఉన్న అరణ్యాల్లోకి చేర్చాడు. మంజరి ఏమైనది రాజుకు తెలియరాలేదు. ఆమె కూడా తన మిగిలిన అనుచరులతో పాటు రాజభవనంలో శత్రువుల చేత చంపబడి ఉంటుందనుకొని రాజు దుఃఖించాడు. ఆ దుఃఖం కాస్త ఉపశమించాక ఆయనకు జీవితం మీద, రాజ్యం మీద విరక్తి పుట్టింది. ఆయన అరణ్యంలోనే ఒక పర్ణశాల నిర్మించుకొని అందులో తాపసిలాగా ఉండసాగాడు. రాజు అనుకున్నట్లు మంజరి చావలేదు. ఆమె మగవేషం వేసుకొని గుర్రం ఎక్కి నిర్భయంగా అరణ్యానికి వచ్చేసింది. చిన్నతనంలోనే జ్యోతిష్కులు తనకు జాతకం చూసి తనకు సంతాన యోగం లేదని చెప్పినప్పుడు ఆమె వివాహమే చేసుకోకూడదని నిశ్చయించుకొని గుర్రపు సవారి, కత్తి యుద్ధము, వేట మొదలైన పౌరుష విద్యలు నేర్చుకుంది. ఇప్పుడు ఆమె అరణ్యంలో కూడా మగవేషంలోనే తిరుగుతూ వేటగాడి జీవితం గడుపుతూ తన భర్త గడిపే ఆశ్రమవాసాన్ని దూరంగా ఉండి కనిపెడుతున్నది. ఆమె నివసించే కుటీరం కూడా ఆ దాపులనే ఉన్నది. తన భర్తకు ఎలాగైనా తిరిగి రాజ్యప్రాప్తి కలిగించాలని ఆమె ఉద్దేశం. ఇలా ఉండగా ఒకనాడు ఆమె ఒక చిత్రమైన అనుభవం జరిగింది. సాయంకాలం వేళ ఆమె అరణ్యములో ఉన్న ఒక సరస్సు సమీపాన కూర్చుని ఉండగా నీటిలో నుంచి ఒక పాము ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. అది చాలా పెద్ద పాము కావడం చేత అలాంటి దాన్ని బతికి ఉండనివ్వరాదనుకుని మంజరి చప్పును ఖడ్గం దూసి దాని తల నరికింది. అలా నరకగానే దాని నోటి నుండి ఒక పెద్ద నీలమణి పడిపోయింది. మణి పడిపోయిన మరుక్షణం పాము కళేబరం ఒక భీకరమైన రాక్షసుడి కళేబరంగా మారిపోయింది. ఆ మార్పు చూసి నిర్ఘాంతపోయిన మంజరి ఆ నీలమణి నోట పెట్టుకున్నందుచేత రాక్షసుడికి పాము రూపం వచ్చిందా అన్న అనుమానం కలిగింది. ఆమె వెంటనే ఆ మణిని తీసి సరస్సు నీటిలో కడిగి తన నోట పెట్టుకుని తాను కూడా పాముగా మారిపోయింది. రాక్షసుడి నివాసం కొలను లోపల ఎక్కడో ఉండి ఉండాలి. అది తెలుసుకుందామని ఆమె పాము రూపంలో నీటిలో ప్రవేశించింది. మంజరి నీటి అడుగున చాలాసేపు తిరిగిన మీదట ఒక ద్వారం లాంటిది కనిపించింది. అందులో ఉన్న కంతకుండా ఆమె దూరి అవతలకు వెళ్ళింది. అవతల మెట్లున్నాయి. మెట్లెక్కి పైకి వచ్చేసరికి నీటి మట్టానికి ఎగువగా మరొక ద్వారం ఉన్నది. ఆ ద్వారంలో కూడా ఒక కంత ఉన్నది. ఈ కంతలు రాక్షసుడు ఏర్పాటు చేసుకున్నవే. మంజరి ఆ కంతలో నుంచి దూరి లోపలికి వెళ్ళింది. అక్కడ ఒక విశాలమైన గది ఉన్నది. అందులో ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఉన్నది. ఆమె పామును చూస్తూనే వణికిపోతూ లేచి నిలబడి భయభ్రాంతులైనట్టు కనపడింది. వెంటనే మంజరి తన నోటి నుంచి నీలమణిని జారవిడిచి తన మామూలు రూపం ధరించి, భయపడకమ్మా, నన్ను చూసి రాక్షసుడు అనుకున్నావేమో, నేను ఆ రాక్షసుణ్ణి ఇంతకు ముందే చంపేశాను. నువ్వెవరు? ఇక్కడ ఎందుకున్నావు? నా వల్ల నీకేం ఉపకారం కావాలి అని బుజ్జగిస్తూ అడిగింది.
నేను వజ్రగిరి రాజు కూతుర్ని, నా పేరు సౌదామిని. నన్ను నిన్ననే ఈ రాక్షసుడు ఎత్తుకు వచ్చి ఇక్కడ బంధించాడు. 3 రోజుల లోపల నేను తనకు భార్య కాకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. నన్ను ఎలాగైనా మా ఇంటికి చేరిస్తే నీ దయ జన్మలో ఎప్పటికీ మరవను అన్నదామె. ఇంకా నీకు రాక్షసుడు భయం లేదని చెప్పాను కదా, ఈ కారాగృహం నుంచి నేనే స్వయంగా నిన్ను బయటకు చేరుస్తాను. ఆ తరువాత నువ్వు మీ తండ్రి ఇంటికి చేరే ఉపాయం కూడా ఆలోచించుకోవచ్చు అన్నది మంజరి. ఆమె తిరిగి నీలమణి నోట పెట్టుకుని పాము రూపంలో బయటకు వెళ్ళి కంతలో నుంచి నీలమణిని సౌదామికి అందించింది. దాని సహాయంతో సౌదామిని పాము రూపం ధరించి బయటకు వచ్చి మెట్ల మీద తన కోసం వేచి ఉన్న మంజరిని కలుసుకున్నది. కొలను అడుగున ఉన్న కంత నుంచి కూడా వాళ్ళిద్దరూ అలాగే దూరారు. ఆ తర్వాత ఇద్దరు ఈదుకుంటూ కొలను బయటికి తమ రూపాలతోనే వచ్చారు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. మంజరి తిరిగి పురుష వేషం ధరించి, నిన్నిప్పుడు ఒక మహనీయుడి ఆశ్రమం దాకా తీసుకుపోతాను. నా సంగతి నువ్వు ఆయనకు ఏ విధంగానూ చెప్పకూడదు. నిన్ను నీ పుట్టింటికి చేర్చమని, మిగతా సంగతులేవి అడగవద్దని ఆయనను కోరు. మనం మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం అని సౌదామినికి చెప్పింది. తరువాత ఇద్దరూ రాజుండే పర్ణశాల దాకా నడిచి వెళ్లారు. అక్కడ మంజరి సౌదామిని వద్ద సెలవు తీసుకుని తన కుటీరానికి వెళ్ళిపోయింది. సౌదామిని తలుపు తట్టగానే రాజు లేచి వచ్చి తలుపు తెరిచాడు. ఎవరో ఎరగని అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి, ఏం కావాలి అన్నాడు. అలాంటి చోట ఆశ్రమవాసం చేసేవాడు వృద్ధుడై ఉంటాడనుకున్న సౌదామిని అతడు యువకుడు కావడం చూసి సిగ్గుపడుతూ తల వంచుకొని, నేను వజ్రగిరి రాజకుమార్తెను, దయచేసి నన్ను మా తండ్రి ఇంట దిగబెట్టగలరా అని అడిగింది. రాజు ఆమెను ఎలాంటి ప్రశ్న అడగలేదు. చివరికి ఆమె పేరు తెలుసుకునేందుకైనా యత్నించలేదు. అతను అప్పటికప్పుడే ప్రయాణానికి సిద్ధమై తన గుర్రం మీదనే ఆమెను కూడా ఎక్కించుకొని మర్నాడు జాము పొద్దెక్కేసరికల్లా వజ్రగిరి చేరుకున్నాడు. వజ్రగిరి రాజు తన కుమార్తె తిరిగి దొరికినందుకు పరమానందం చెందాడు. ఆయన వర్ధమానుడి పేరు వినగానే, మిమ్మల్ని మీ సేనాధిపతి మోసగించాడని విన్నాను. మీరు అరణ్యంలో ఆశ్రమవాసం చేసుకుంటున్నట్లు అమ్మాయి చెప్పింది. మీకంత దురవస్థ దేనికి? మా బోటి వాళ్ళని తోడు వచ్చి మీ రాజ్యం మీకు అప్పగించలేకపోయామా అన్నాడు. వర్ధమానుడు నిస్పృహగా, నేను ఆ రాజ్యం గురించి ఏనాడు పట్టించుకోలేదు. నా ప్రజలకు కూడా నాతో పని లేదు. ప్రజల సమ్మతి లేకుండా సేనాధిపతి నాకు ఆ ద్రోహం చేసి ఉండడు. నాకు ప్రాణం కన్నా ఎక్కువైన నా భార్య చనిపోయింది. నాకు ఇప్పుడు ప్రపంచంలో కోరదగిందేదీ లేదు అన్నాడు. మీకు ప్రపంచంలో ఎవరూ లేరనుకోవడం పొరపాటు. మా సౌదామినికి మిమ్మల్ని ఆశ్రయించమని ఒక వ్యక్తి చెప్పినట్లు విన్నాను. ఆ వ్యక్తికి మీ పైన ఎంతో భక్తి అని మా అమ్మాయి చెబుతున్నది. ఆ మాటకు వస్తే మా సౌదామినే మిమ్మల్ని ఎంతో ఆదరంతో చూస్తున్నది. తాను మీ సహాయం కోరినది తడవుగా ఒక్క ప్రశ్న అయినా వేయకుండా బయలుదేరి వచ్చారట. అలాంటి వాళ్ళు ప్రపంచంలో నిజంగా ఉండరు. నిండా 25 ఏళ్లైనా లేని మీరు వైరాగ్యమే ఉచితంగా లేదు. జరిగిందేదో జరిగింది. మీరు మా సౌదామిని పెళ్ళాడి మా చిన్న రాజ్యాన్ని ఏలుకోండి. మీరు చేసిన మేలుకు ఇదే నేను చెయ్యగల ప్రత్యుపకారం అన్నాడు వజ్రగిరి రాజు. వజ్రగిరి రాజు ఔదార్యంతో వర్ధమానుడి మనసు కాస్త మెత్తబడింది. అతను కొంతకాలం వ్యవధి అడిగి చివరకు సౌదామిని చూచే ప్రేమకు లొంగిపోయి ఆమెను పెళ్ళాడాడు. అక్కడ అరణ్యముల మంజరి తన భర్త సౌదామినితో సహా గుర్రమెక్కి బయలుదేరేదాకా మాటను దాగి ఉండి ఆ తర్వాత తాను కూడా తన దేశానికి తిరిగి వెళ్ళింది. ఆమె నీలమణి సహాయంతో రాత్రిపూట సంచరిస్తూ నగరంలోని పరిస్థితి అంతా తెలుసుకున్నది. సేనాధిపతి ప్రజలను ఉద్ధరించటానికి రాజైన వాడు కాదు. అందుచేత రాజవైభవాల్లో ఓలలాడుతూ ప్రజలను పీడిస్తూ అడ్డమాని అత్యాచారాలు చేస్తున్నాడు. ఇది తెలిసాక మంజరి మంత్రి వద్దకు ఇతర ఉన్నతోద్యోగుల వద్దకు వెళ్ళి తాను ఫలానా అని తెలుపుకొని తన భర్త వజ్రగిరిలో ఉన్నట్టు చెప్పింది. వెంటనే మంత్రి వజ్రగిరికి ఒక దూతను పంపి వర్ధమానుడు కొద్ది సేనతో రహస్యంగా అర్ధరాత్రి వేళ వచ్చి రాజమందిరాన్ని ప్రవేశించే ఏర్పాట్లు చేశాడు. వర్ధమానుడు కొద్దిమంది అనుచరులతో బయలుదేరి తన రాజధాని నగరం చేరాడు. ఒకనాటి అపరరాత్రి సేనాధిపతి అతని ముఖ్య అనుచరులు తాగి తందనాలాడే సమయంలో సైనికులు వాళ్లను చుట్టుముట్టి కారాగృహంలో ఉంచారు. మర్నాడు వర్ధమానుడు రాజసభకు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. సభికులు మొదట నిర్ఘాంతపోయి తర్వాత ఎంతో సంతోషించారు. రాజద్రోహుల విచారణ జరిగింది. అందరికీ ఉరిశిక్ష పడింది.
నగరవాసులు 3 రోజుల పాటు ఉత్సవం చేసుకున్నారు. తమ రాజుగారు మరొక భార్యను చేసుకున్నాడని, ఆమె గర్భవతిగా ఉన్నదని తెలిసి ప్రజలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. అటు తర్వాత వర్ధమానుడు ప్రజా పరిపాలనలో ఆసక్తి చూపుతూ 2 భార్యలతోనూ కాపురం చేస్తూ కాలక్రమాన 2 దేశాలకు రాజై చాలా కాలం సుఖంగా జీవించాడు.